ఆయన తెలియచేసినటువంటి మాట ఆనాడున్నటువంటి సమాజంలో ఇజ్రాయేలీయులు, యూదులు అనబడేటటువంటి వాళ్ళు ఎవ్వరు వినలేదు. విన్నా అంగీకరించలేదు, విన్నా పట్టించుకోలేదు, విన్నా పట్టించుకోలేదు. కానీ ఆ మాటను వినాల్సిన వాడు వినడు. ఎవరు విన్నారు? మనుషులు ఎవరు విన్నా పట్టించుకోలేదు. కానీ ఎవడు విన్నాడు? సాతానుడు విన్నాడు, వాడే దూతలు విన్నారు. మన యోహాను సువార్తలో ఉంటుంది అన్నమాట. ఆయన ఏమని ప్రకటించాడు? బాప్తిస్మం తీసుకున్న తర్వాత, బాప్తిస్మం తీసుకున్న యేసుక్రీస్తు ప్రభువుని చూసి నల్గొండ జిల్లా బాప్తిస్మం యోహాను గారు 33 యోహాను సువార్త 1:33 మాట్లాడుతుంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలోను బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. సో ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చి తిని అనెను. ఈయనే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చి తిని అని అన్నాడు. ఆ మాట ఎవరెవరు విన్నారు, ఎవరెవరు అంగీకరించారు, ఎవరెవరు దాన్ని ఎస్ అని తీసుకున్నారు అంటే అక్కడ యోహాను గారికి శిష్యులు ఉన్నారు. యోహాను గారికి ఎవరున్నారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులలో ఒక ఆయన, ఆ శిష్యులలో ఇద్దరు. ఒకసారి 35 నుంచి చూస్తే, మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించి. అంటే యోహాను గారు పదే చెప్తున్నాడు, ఇతను ఈయనే దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. ఈయనే దేవుడు పంపించిన దేవుని గొర్రె పిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనేటటువంటి మాట అప్పటి వరకు యోహాను గారికి తెలియదు అని అంటే, అప్పటి వరకు ఈయనే దేవుని గొర్రెపిల్ల, ఈయనే దేవుని కుమారుడు అనేటటువంటి విషయం ఆ అపవాది గారికి తెలిసే అవకాశం ఉందా? లేదు. అప్పటి వరకు అయితే తెలిసే అవకాశం లేదు. తెలుసుకున్నాడు వాడు. తెలుసుకున్న తర్వాత వెంటనే బాప్తిస్మం తీసుకున్న వెంటనే యేసుక్రీస్తు ప్రభువులు ఎక్కడికి వెళ్తారు? 40 రోజులు అరణ్యం. ఆ అరణ్యములో సాతాను చేత ఎలా శోధింపబడ్డాడు? సాతాను వెళ్ళి విన్నాడు కదా, యోహాను గారు ప్రకటించింది విన్నాడు కదా. వినిన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని కుమారుడువే అయితే అని మొదలుపెట్టాడు. అవునా? నువ్వు దేవుని కుమారుడువా? అయితే నువ్వు దేవుని కుమారుడువే అయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, అంటే ఎవరి ఎద్దుకు? యేసుక్రీస్తు ప్రభువుల ఎద్దుకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే వైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనే. ఏమని చెప్పాడండి? అంటే రెచ్చగొట్టడానికి ఒకడు ఉన్నాడు, పడగొట్టడానికి ఒకడు ఉన్నాడు. వాడి పనే అది. ఇప్పుడు ఇదే డైలాగ్ మన దగ్గరకు వచ్చి ఏం చెప్తారు చెప్పండి? మన దగ్గరకు వచ్చేమంటారు? యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరకు వచ్చేసి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ రాళ్ళు, కనబడుతున్నటువంటి రాళ్లను రొట్టెలుగా చేసుకో. ఎందుకు? నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుని కుమారుడువే అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అని చెప్పేసి యేసు ప్రభువు చెప్పాడు. మన దగ్గరకు వచ్చేమంటాడు తెలుసా? మన దగ్గరకు వచ్చేమంటాడు తెలుసా? ఆల్మోస్ట్ ఆల్ క్రైస్తవులు, పాస్టర్లు, పెద్ద పెద్ద రెవరెండ్లు, బిషప్పులు అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాటతో పడిపోయారు. ఏ మాటతో పడిపోయారు అని అంటే, మన దగ్గరకు వచ్చి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఈ రాళ్ళు వెనుకేసుకో అన్నాడు. ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకోమనేటటువంటి మాట యేసు ప్రభువుతో చెప్తే మనతో వచ్చి ఏం చెప్తుంటారంటే 4 రాళ్ళు
వెనకేసుకో 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 అంటే 4 ఏం కర్మ, 40 వేసుకుంటా, 400 రాళ్ళు వేసుకుంటా వెనకాలని చెప్పేసి ఈరోజు ప్రతి పాస్టర్ వెనకాల రాళ్ళ కుప్ప ఉందా లేదా మీరు చెప్పండి. రాళ్ళ కుప్పే. ఏమనుకుంటున్నారు ఇంతకా రాళ్ళు అంటే? ఈ సాతాను మాట విని సాగటమే విశాల మార్గం. నువ్వు దేవుని కుమారుడువే, నువ్వు దేవుని కుమారుడువే.